పనస గింజలు చాలా హెల్దీ. సో ఫ్రూట్ తిన్న తర్వాత అవి పాడేయకుండా ఇట్లా దాని మీద ప్లాస్టిక్ లాంటి తొక్క తీసి ఇలా నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక మసాలా పొడి చేసుకుందాము. దానికి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేగిన తర్వాత కొన్ని గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి వేసుకొని ఇట్లా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలిపాక కొంచెం కరివేపాకు వేసి అందులోనే కొంచెం పసుపు, టమాటా ఇంకా ఉప్పు వేసి బాగా మెత్తగా అయిన తర్వాత అందులోనే ప్రిపేర్ చేసుకున్న పొడి వేసి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గింజలు వేసేసి ఒకసారి కలిపి సరిపడా నీళ్లు వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అండ్ న్యూట్రిషియస్ పనస గింజల కర్రీ రెడీ.